టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ స్మార్ట్. వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ పోతినేని మార్కెట్ ను కూడా డబుల్ చేసింది. అంతేకాదు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందులు పడుతున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా హిట్ కావడంతో ఉపశమనం కలిగింది. ఈ ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. సెకండ్ సింగిల్ మారుముద షోచి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డబుల్ స్మార్ట్ థర్డ్ సింగిల్ క్యాన్ లవ్ ద జూలై 29th రిలీజ్ కానుంది. రామ్ పోతినేని, కామ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్ఫుల్ గా ప్రజెంట్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తుండగా సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఇక శామ్ కే నాయుడు, జియానీ గ్యాల్నేని సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఈ రెండు సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో 33 కోట్లకు డబుల్ స్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రైట్స్ ను 60 కోట్లకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు చెందిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దక్కించుకున్నారు. రామ్ కెరీర్లోనే ఓటీటీ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇది అతిపెద్ద డీల్ అని తెలుస్తుంది. డబుల్ స్మార్ట్ లో కావ్య తాపరం హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీలో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.